ఈవినింగ్ టైంలో వేడివేడిగా టేస్టీగా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకొని స్నాక్ ఐటెం మన బ్రెడ్ పకోడా. దీని తయారీ విధానానికి చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు ఫాస్ట్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్. నేను మీ జ్యోతి బాలకృష్ణ. ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయాలనుకుంటున్నారా? రొటీన్గా బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా వెరైటీగా బ్రెడ్తో స్నాక్ చేసేద్దాం. అదే మన బ్రెడ్ పకోడా. దానికి ఏమేమి కావాలో చూద్దాం. బ్రెడ్ స్లైసెస్, ఆనియన్, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ, కొద్దిగా ఆయిల్, పిండికి కలపడానికి వాటర్. ముందుగా శనగపిండిలో పిండికి తగినంత సాల్ట్ వేసుకుందాం. వన్ స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా కారం, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి తగినంత వాటర్ పోసుకుంటూ దీన్ని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా థిక్ బ్యాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపండి. ఒకేసారి వాటర్ పోసేయద్దు, చూసి కలుపుకోండి. ఒక్కొక్కసారి ఒకేసారి కలిపేస్తే వాటర్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలపండి. థిక్ బ్యాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మన పిండి ఇలా ఉంటే సరిపోతుంది. దోశల పిండి ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ థిక్నెస్లో కలుపుకుంటే సరిపోతుంది. మీకు అంతగా తెలియలేదంటే జస్ట్ ఇలా ఫింగర్ పెడితే ఫింగర్కి ఇట్లా పిండి పట్టుకొని ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే చాలు. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు ఉంది కదా, దాన్ని మ్యాష్ చేసుకోవాలి బాగా మెత్తగా. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్న ఆలుగడ్డ ఉంది కదా, దీంట్లో ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కాకపోతే చిన్నపిల్లలు తింటారు కదండి, అందు గురించి నేను వేయలేదు. మళ్ళీ కారం కదా. దీంట్లో ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి దీంట్లోకి సరిపోయేంత కారం వేసుకోండి. 1 స్పూన్. ఆలులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ పిండిలో కూడా వేసాం మనం. కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపెట్టేట్టు కలిపి పెట్టుకుందాం. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని మన బ్రెడ్ స్లైసెస్, ఇవి సైడ్స్ బ్రౌన్ కలర్ కట్ చేసి పెట్టాను ముందే. ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని మనం చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని దీనికి మొత్తం బ్రెడ్కి మొత్తం పట్టించాలి. స్టఫింగ్ మొత్తం దీంట్లో పెట్టేసి ఇంకొక బ్రెడ్ తీసుకొని దీని మీద ప్యాక్ చేయండి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మరొక బ్రెడ్, అన్ని బ్రెడ్స్ ఇలాగే స్టఫింగ్ మొత్తం పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఫస్ట్ దీని మీద మరొక బ్రెడ్ని ఇలా పెట్టేసి సైడ్స్ మొత్తం కొంచెం ప్రెస్ చేయండి ఇలాగా. దీన్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. మిగిలిన బ్రెడ్స్ అన్నీ అలాగే స్టఫ్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, బ్రెడ్ స్లైసెస్ అన్నీ స్టఫింగ్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యే వరకు
ఓకే అండి, ప్యాన్ హీట్ అయింది కదా, దీనికి ఆయిల్ వేసుకుందాం. ఇది డైరెక్ట్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ మన హెల్దీ పరంగా లైట్ ఆయిల్లో ఫ్రై చేద్దాం మనం. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో ముందుగా మనం బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండితోటి, దాంట్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒకసారి ముంచి ఇలా ప్యాన్ మీద పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టండి, స్లోగా కుక్ అవ్వాలి. లోపల ఉన్న స్టఫింగ్ కూడా కుక్ అవుతుంది అన్నమాట. ఇది కుక్ అవ్వనిద్దాం. ఒక 2 minutes తర్వాత మళ్ళీ రివర్స్ చేయాలి. ఓకే అండి, ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత దీన్ని మెల్లిగా రివర్స్లో వేసుకుందాం. ఇలా రివర్స్ చేశాక దీన్ని మళ్ళీ ఒక 2 minutes ఫ్రై కావాలి. సిమ్లోనే పెట్టండి, ఫుల్ ఎక్కువ పెట్టద్దు మంట, మళ్ళీ మాడిపోతుంది. దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఒకసారి చూద్దాం, ఇది ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయ్యేది లేదో చూసి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని 4 sides కూడా కాల్చుకోవాలి. ఇలా అన్ని సైడ్లు కాల్చుకోవాలి. ఒక 2 minutes ఇలా పెట్టుకుంటే కుక్ అయిపోతుంది. ఓకే అండి, ఇవి 4 sides కూడా ఫ్రై అయిపోయాయి. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ కూడా అన్నీ ఇలాగే బ్యాటర్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంతేనండి, మిగిలిన బ్రెడ్ స్లైసెస్ కూడా అన్నీ ఇలాగే బ్యాటర్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవడమే. ఓకే అండి, మన బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని టొమాటో కెచప్ తోటి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe.